నేను ఇక్కడికి తీసుకురావాలని నేను ఎన్ని రోజుల నుంచి కళ్ళు కన్నాను తెలుసా? అది ఈ రోజు నెరవేరింది. నాకింత సంతోషంగా ఉందంటే నా ఆనందాన్ని చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. శివాని, నువ్వు ఇంత సంతోషంగా ఉండడం నేను మొదటిసారి చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటావంటే నువ్వు అడిగినప్పుడల్లా ఈ ప్లేస్కి తీసుకొస్తాను. ఇక మీదట మనం ఇక్కడికి చాలా సార్లు వస్తూ ఉంటాం. పదండి. రా రా కూర్చో. శివాని, ఏం చేస్తున్నావు? పూజ. ఇదంతా నాకెందుకు? దేవుడికి పూజ చేయి. నువ్వు ఆ పరమేశ్వరుడికి పూజ చేశావు. ఇప్పుడు నేను నీకు పూజ చేస్తాను. ఒక స్త్రీకి పతియే దేవుడు కాబట్టి నువ్వే నా దేవుడు. ఈ పూజ నీకు చెందాలి. ప్రతి సంవత్సరం నేను ఆదిశేషుడికి ఇలాగే పూజ చేస్తాను. ఈ పువ్వు ఆదిశేషుడికి చేరాలి. వాడికెవరో కాపలాగా ఉన్నారు. దీని అర్థమేంటి? మహామాయి, ఈ త్రిశూల్ సామాన్యుడు కాదు. వీడిలో ఏదో విశేషమైన శక్తి ఉంది. నాకేమనిపిస్తుందంటే మహామాయి, వీడే ఆదిశేష అయి ఉంటాడా? మనం అలా చెప్పడానికి అవకాశమే లేదు గరుడా. వేరే ఏదో శక్తి వీడిలో ఉండి ఉండవచ్చు. అది ఎవరో తెలుసుకోవటానికి నేను ఏదో ఒకటి చెయ్యాల్సిందే. మళ్ళీ మంత్రప్రయోగం చేస్తారా? ఆ శక్తి ఏదో తెలిసే వరకు మంత్రప్రయోగం చేస్తూనే ఉంటాను. నా శక్తి గొప్పదో వాడి శక్తి గొప్పదో చూస్తాను నేను. విక్రమ్, నువ్వు నేను ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఎందుకు? అనుమానమా? నువ్వు నా ఆదిశేషం. నీ మీద నాకు ఏ అనుమానమూ లేదు. నా నుదుటిపై నేను నీకే చెందుతాను అని బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు. నువ్వు నాకే చెందుతావు. విక్రమ్, నిన్ను వెతకడానికి నాకు 23 సంవత్సరాలు పట్టింది. ఎందుకు నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు? ఎలా మనసొచ్చింది నీకు? నేనా? అవును, నువ్వే. నీకింకా ఆ సంఘటన గుర్తు రాలేదనుకుంటా. గురుదేవ చెప్పినట్టు అన్నింటికీ కాలం కలిసి రావాలి. అప్పటిదాకా మనం ఎదురు చూడాలి. నీకు నా మాటలు అర్థం కావటానికి సమయం పడుతుంది. చింతించొద్దు. విక్రమ్, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి తెలుసా? పూర్తి నాగలోక బాధ్యతలు మనపై ఉన్నాయి. నాగలోకం నుండి ఆ దుష్టులు తీసుకెళ్లిన నాగమణిని
మన నాగలోకానికి తిరిగి తీసుకురావాలి. అపారమైన నాగమణిని తిరిగి తరలించే వరకు మన కర్తవ్యం ముగిసిపోదు. నీకు నా మాటలు అర్థం కావటానికి సమయం పడుతుంది. చింతించొద్దు. ఎక్కడా లేడు. ఆ త్రిశూల్ సామాన్యమైన వాడు కాదు. వాడిలో ఏదో విశేషమైన శక్తి దాగి ఉంది. తిరిగి వెళ్ళి వాడి జన్మ రహస్యం తెలుసుకుంటాను నేను. అప్పుడే అన్నీ కొలిక్కి వస్తాయి. మళ్ళీ ఆ స్థలానిక? వద్దు మహామాయి, వాడికి ఆ పాము కాపలాగా ఉంది. వద్దు. ఆ! నీకు భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో. నేను నిజాన్ని తెలుసుకునే వస్తానిక్కడి నుంచి. ఇక్కడ జరిగిన ఏ విషయం విక్రమ్కి గుర్తుండకూడదు. ఈ విషయాలన్నీ తిరిగి భూమి మీదికి వెళ్లేసరికి విక్రమ్ మర్చిపోతాడు. విక్రమ్కి తనంతట తనకి అన్ని విషయాలు గుర్తు వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. ఇక్కడ జరిగినవన్నీ గుర్తుండకుండా చేయాలి. విక్రమ్, శివాని ఏమైంది? కంట్లో ఒక్క నిమిషం పడింది. ఒక్క నిమిషం చూస్తాను. పోయిందిలే. ఓ! ఈ సర్పం ఇంకా ఇక్కడే ఉందా? ఎవడు వీడు? తన జన్మ రహస్యాన్ని దాచిపెట్టి నన్నొక ఆట ఆడిస్తున్నాడు కదా. ఎవడు వీడు? సరే, ఆ మొక్కలు నీ మీకు నేనంటే చాలా చాలా ఇష్టం అని. ప్రేమ లేదు, గీమ లేదు. ఏదేదో మాట్లాడి నా కోపం తెప్పించుకో. మొన్న రిసార్ట్లో జరిగింది గుర్తులేదా? నువ్విలా చేసావని విక్రమ్కి మళ్ళీ తెలిస్తే కనుక ఎలాంటి పరిణామాలు జరుగుతాయో నీకు తెలుసు అనుకుంటున్నాను. మేడం మేడం, పదే పదే మన ఇద్దరి మధ్య చిన్నబాబు గారిని తీసుకురాకండి మేడం. మీరు ఏ యాంగిల్లో చూసినా ఈ ప్రేమలో నేనే సీనియర్ని. మన ఇద్దరి ప్రేమ జన్మ జన్మల బంధం. చూడు, దీన్ని జన్మ జన్మల ప్రేమ అని మాత్రం చెప్పొద్దు. నీకు ఆ మాట చెప్పే హక్కు కూడా లేదు. ఏం తెలుసు నీకు జన్మ జన్మల ప్రేమ గురించి? చెప్పు, ఏం తెలుసు నీకు? అలాగే, సరే సరే మేడం, ఓకే. ఏదో మనసుకు అనిపించింది చెప్పాను. దీనికి ఎందుకు అంత కోపడుతున్నారు? మనసుకి అనిపించిందల్లా నిజం కాదు. నిజం అనేది వేరే. ఏంటా నిజం? జన్మ జన్మల ప్రేమంటే నా కోసం విక్రమ్గా మళ్ళీ జన్మించిన ఆ ఆదిశేషుడిదే. ఏంటి మేడం, మనసులో ఏదో అనుకుంటున్నారు? ఏంటా నిజం? నా ప్రేమ నీకు దక్కదు. తప్పకుండా దక్కుతుంది మేడం. మీ ప్రేమ నాకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అది దక్కేలా చేసుకునే పవర్ నా దగ్గర ఉంది. నేను ఆ పవర్ గనక మీకిస్తే ఇంకంతే మేడం. మన ఇద్దరి మధ్య ఉన్న గొడవలు, కోపం అన్నీ క్లోజ్. ఏంటది? ఏముంది నీ చేతిలో? మనిద్దరిని ఒకటి చేసే మ్యాగ్నెట్. ఇది చూస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఈ గిఫ్ట్ మీరు తీసుకుంటే మనల్ని వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఏంటది?
మనిద్దరం ఒకటవుతామనే సంతోషంలో మీకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, అవునా? మేడం, టెన్షన్ పడకండి. ఈ తాళి మీ మెడలో కట్టిన క్షణమే మనిద్దరం కలిసిపోయినట్టు. ఆ తర్వాత మనల్ని దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఏంటి పిచ్చి పట్టిందా నీకు? తాళి తీసుకొచ్చి నన్ను బెదిరించాలనుకుంటున్నావా? మేడం, ఈ తాళి మిమ్మల్ని బెదిరించడానికి తీసుకురాలేదు. మనిద్దరి మధ్య ప్రేమ ఒకటవ్వాలని తెచ్చాను. త్రిశూల్, నీది బలవంతపు ప్రేమ. బలవంతపు ప్రేమ ఎప్పటికీ గెలవదు. మేడం, నాది బలవంతపు ప్రేమ కాదు, బలమైన ప్రేమ. బలమైన ప్రేమని ఎప్పటికీ ఎవరూ దూరం చేసే అవకాశమే లేదు. పోయి పోయి నేను నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకే టైం వేస్ట్. కానీ ఒకటి మాత్రం తెలుసుకో, మనిద్దరం ఎప్పటికీ ఒకటి కాలేం. ఇదేంటి మనం ఒకటవ్వమని చెప్తున్నావు? ఇప్పుడు చూడు మనం ఎలా కలిసిపోతాం. త్రిశూల్, ఏం చేస్తున్నావు నువ్వు? త్రిశూల్, వదులు. ఇక మీరు ఎవరికి భయపడక్కర్లేదు. మనల్ని దూరం చేయడం ఎవరి వల్ల కాదు. మీ ప్రేమ నాకు దక్కింది. మనిద్దరం ఒకటైపోయాం. దమయంతి, కాఫీ తీసురా. అయ్యగారు, అక్కడ పెట్టు. అయ్యగారు, ఏమైంది? ఏ మధు, తొందరగా వెళ్ళి నీళ్ళు తీసుకురా. త్రిశూల్, చెయ్యి వదులు. శివాని, వదిలిపెట్టడానికి చేయి పట్టుకోలేదు. 7 జన్మలు నా జతగా ఉంటావని పట్టుకున్నాను. ఏయ్, తొందరగా తీసుకురా. నువ్వు నా మాట వినకపోతే నువ్వు నా శిష్యుడివి అని మర్చిపోవాల్సి ఉంటుంది. గురుజీ, ఏంటి ఇలా అంటున్నారు? అవును దిగ్విజయ్, నా శిష్యుడు నా ముందే ఇలా దుఃఖిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఎవడో ఒక పనివాడి వల్ల నీ కొడుకు భవిష్యత్తు పాడవడం నీకిష్టమేనా? దిగ్విజయ్, నీకు నీ కొడుకు భవిష్యత్తు ముఖ్యమా లేదా ఆ పనివాడి ప్రాణం ముఖ్యమా? ఆలోచించుకో. గురుజీ, నాకు నా కొడుకే ముఖ్యం. నందీష నాకు చాలా కావలసినవాడు. నాకు చాలా సహాయం చేశాడు. ఇప్పుడు తన కొడుకుని... నీకు నందీశ ముఖ్యం, అతని కొడుకు కాదు కదా. నువ్వు నీ కొడుకు భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలి అనుకుంటే అతని కొడుకు ఖచ్చితంగా చావాలి. ఆలోచించకు దిగ్విజయ్. ఎవరికి నీ మీద అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. అంటే ఈ పనిని వేరే వాళ్లతో చేయిస్తాను. వేరే వాళ్ళతో అంటే ఎవరితో? నాగలోకం వాళ్లతో. నాగలోకం వాళ్ళు త్రిశూల్ని ఎందుకు చంపుతారు? వాడిపైన ఎందుకు కోపం వాళ్ళకి? నాగమణిని దొంగిలించిన వాళ్లలో నందీశ కూడా ఒకడు. అయినప్పుడు ఒక దొంగ కొడుకు దొంగే అవుతాడుగా. తండ్రి చేసిన పాపానికి కొడుకుకి ప్రాయశ్చిత్తం. ఇది సరిగానే ఉంది గురుజీ, కానీ
నందీశకి ఒకవేళ నా మీద అనుమానం వస్తే? నాగలోకం వాళ్ళ వల్ల త్రిశూల్ చనిపోతే నాగమణిని దొంగిలించినందుకు నాగలోకం వాళ్లే ఇలా చేశారనుకొని నందీశ భ్రమపడతాడు. నీ మీద ఎలాంటి అనుమానము రాదు. గురూజీ, నాగలోకం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మంచి మనసున్నవాళ్ళు. పాపం పుణ్యం తెలుసుకోకుండా వాళ్ళు ఏ పని కూడా చేయరు. అలాంటి వారు త్రిశూల్ని చంపడానికి ఒప్పుకుంటారా? అన్నీ సాధ్యం అవుతాయి. నాగలోకం యొక్క సర్పాలు 2 రకాలు. తక్షక వంశం, ఇంకొకటి వాసుకి వంశం. తక్షక వంశ సర్పాలకి రాక్షస గుణాలు ఉంటే వాసుకి వంశ సర్పాలకి మంచి గుణాలు ఉంటాయి. అంటే మనము తక్షక వంశ పామును రప్పించాలా? లేదు, వాసుకి వంశ సర్పాలని రప్పించాలి. ఈ సర్పాలలో మంచి గుణాలుంటాయి. తక్షక వంశ సర్పాల్లో ఉండే రాక్షస గుణాల్ని ఇందులోకి పంపించి మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు. అలాంటి పాము ఎక్కడుంది గురూజీ? ఉంది. ఓం హాం భీం క్లూం ఫట్ స్వాహా. ఓం నాగాయ స్వాహ మమ వశం ఆకర్షయ ఆకర్షయ హోట్ స్వాహా. ఓం నాగాయ స్వాహ మమ వశం ఆకర్షయ ఆకర్షయ. గురూజీ, ఈ పూజ వల్ల మనం పాముని భూలోకానికి రప్పించవచ్చా? మన మాట వింటుందా? నా వల్ల అన్నీ సాధ్యమవుతాయి. నేను చేస్తున్న పూజ వల్ల, నాలో ఉన్న శక్తి వల్ల నాగిని మార్చి అందులో రాక్షస గుణాలను నింపి నా ముందే చంపేస్తుంది. శివాని, శివాని, హే ఎక్కడున్నావు శివాని? శివాని ఎక్కడున్నావు? ఎంతసేపు ఆట పట్టిస్తావు ప్లీజ్? విక్రమ్, నేను ఇక్కడున్నాను. ఓ, ఈ చెట్టు వెనకాలే ఉన్నావా? మీకు చేతనైతే నన్ను పట్టుకోండి చూద్దాం. ఎక్కడ కనిపించట్లేదేంటి? ఎక్కడున్నావు శివాని? మేడం, కొంచెం ఏమన్నా మాట్లాడండి మేడం, బోర్ కొడుతుంది. మీరు మాట్లాడకపోతే నేను ఈ చెట్లు పొట్టలు వీటితోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. చూడండి, నువ్వు ఇంత దూరం వెళ్తున్నావంటే నువ్వింక ఎప్పటికీ తిరిగి రాలేవు. అంత దూరం వెళ్తున్నావు. వెళ్ళు వెళ్ళు. అది సరే, మీదే ఊరు? అయ్యగారు మీకు ఎలా తెలుసు? వద్దు. ఎక్కడున్నావు? వద్దు వద్దు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో. నన్నేం చేయకి, వెళ్ళిపో. నన్నేం చేయదు ప్లీజ్, వదిలే. నాగమ్మ, నాగమ్మ.
వద్దు, వదిలే, దయచేసి నన్ను వదిలే ప్లీజ్. త్రిశూల్! చిన్నబాబు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. నాగమ్మ, నన్ను వదిలేసి. చిన్నబాబు, నేను చేయదు. చిన్నబాబు, వెళ్ళిపోండి మీరు. చిన్నబాబు, త్రిశూల్! మీరు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి చిన్నబాబు. రే త్రిశూల్, నన్ను వదిలేయండి, వెళ్ళిపోండి మీరు. త్రిశూల్, నువ్వు ఇటువైపు వచ్చేసాయి. చిన్నబాబు, చిన్నబాబు, ఇక్కడికి రాకండి, వెళ్ళిపోండి మీరు. త్రిశూల్, నాకేమీ అవ్వదురా. చిన్నబాబు, చిన్నబాబు, అసలు ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళండి. చిన్నబాబు, ప్లీజ్ నా మాట వినండి. నాకేం చేయాలో తెలుసు. ఇట్రా త్రిశూల్. అయ్యో పరమేశ్వర, ఏ బామిది? విక్రమ్ పైన ఇలా దాడి చేస్తుందేంటి? లేదు, నేను కామ్గా ఉండకూడదు. నేనెప్పుడూ అనుకున్నది చెయ్యకుండా వదల్లేదు. నీ ప్రాణాలు పోయే సమయం దగ్గరికి వచ్చింది. నాగమాత, భూలోకంలో ఆదిశేషుకి సమస్య ఎదురైంది. ఆదిశేషుకి సమస్యనా? అవును నాగమాత. విక్రమ్, విక్రమ్, లేదు, విక్రమ్కి ఏమీ అవ్వకూడదు. త్రిశూల్, 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 త్రిశూల్. అయ్యో, త్రిశూల్ పైన విష ప్రయోగం జరిగింది. ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది. ముందు తన శరీరంలో నుంచి విషాన్ని తీసేయాలి.